తారీఖున మంగళవారం రోజు ఉగాది పర్వదినం. ఈ నూతన సంవత్సరంలో దేశ కాలమాన పరిస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మన గోదావరి కనిలోని శ్రీ కాశీ విశ్వేశ్వరాలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వర శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం. మనకు ఇప్పుడు 9వ తారీఖున ఉగాది పర్వదినం. ఇప్పుడు ఈ ఉగాది ఈ సంవత్సరంలో ఏ రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మన దేశంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రారంభము మంగళవారం నాడవుతుంది. ఇది క్రోధీనామ సంవత్సరం. క్రోధీనామ సంవత్సరం అనగానే క్రోధము అంటే కోపము, ఈర్ష్య, ద్వేషములతో కూడుకున్న సంవత్సరంగా భావిస్తుంటాం. కానీ ఈ సంవత్సరము ఆ క్రోధము, కోపము అనగా రుద్ధుడు, శివుని యొక్క అర్చనతో శివుడికి సంబంధించిన సంవత్సరంగా భావించాలి. శివుని యొక్క పూజ చేసినతో ఈ సంవత్సరం సకల కష్టముల నుండి కూడా దూరం కావచ్చును. అదేవిధంగా ఉగాది రోజు ముఖ్యంగా ఈ దేశకాల పరిస్థితులు మరియు రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలయ్యా? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యానునం ఆయుర్ ఉద్ధితముత్తమం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణమును ఉగాది రోజున ఇట్లా చేసినట్టయితే శ్రీ కళ్యాణ గుణావహం అంటే అన్ని కూడా శుభాలు జరుగుతాయట. రిపుహరం శత్రువులను నాశనం చేస్తుంది. గంగాస్నానం చేసినట్టు పుణ్యాన్ని పొందుతాము. గోదానము చేసినట్టు ఫలితాన్ని పొందుతాము. అదేవిధంగా మన కార్యక్రమాలు, మన యొక్క పనులు సకాలంలో నెరవేరుటకు చాలా ఉత్తమమైన మార్గము ఈ పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం చేయంగా ముఖ్యంగా దేశకాలమాన పరిస్థితులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ సంవత్సరం చూసినట్టయితే మనకు మంగళవారం నాడు ఉగాది ప్రారంభం కావడం వల్ల ఈ సంవత్సరానికి రాజు కుజుడు. కుజుడు రాజు అవడం వల్ల పరాక్రమంతో కూడుకొని ఉంటాడు. ముఖ్యంగా యుద్ధకాంక్షను కోరుకుంటుంటాడు. ఆ విధంగా రాజులకు రాళ్లకు మధ్య సయోధ్య ఉండకపోవచ్చును. కేంద్ర రాష్ట్రాల మధ్య కొంచెం భేదాభిప్రాయాలు కలిగేటందుకు కూడా అవకాశం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కుజుడు రాజవడం వల్ల శత్రు విజయాన్ని సాధించినందుకు ఈ సంవత్సరము మనకు అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం మంత్రి శని అవుతున్నాడు. శని కూడా రాజ్యాకాంక్షను కోరుకొని యుద్ధాలకు సిద్ధంగా ఉంటాడు. అదేవిధంగా శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, రాజుల మధ్య భేదాభిప్రాయాలు, మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు, నమ్ముకున్న వారే సరిగ్గా పనిచేయకపోవడం, శత్రువుల అభివృద్ధి జరుగుతుంటుంది ఈ శని మంత్రి అవడం వల్ల. అదేవిధంగా ఈ సంవత్సరము సేనాధిపతి కూడా శని అయినాడు. ఈయన కూడా దీనివల్ల కూడా శత్రువుల అభివృద్ధి, ప్రజల లోపల సరి అయిన గుర్తింపును పొందకపోవడం, ప్రజా వ్యతిరేకతను పొందడం జరుగుతుంది ఈ శని సేనాధిపతి కావడం వల్ల. అదేవిధంగా కుజుడు సస్యాధిపతి మరియు నీరసాధిపతి అయినాడు. సస్యాధిపతి అవడం వల్ల ఎర్రని భూములు చక్కగా పంటలు పండుతాయి. ముఖ్యంగా శనగలు కానీ కందులు కానీ అభివృద్ధి ఉంటుంది. నీరాసాధిపతి కావడం వల్ల కూడా
ఎర్రని లోహాలకు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. రాగి, అదేవిధంగా చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు ఈ సంవత్సరం. చంద్రుడు ధాన్యాధిపతి అయితే పంటలు చక్కగా పండుతాయి, వర్షాలు చక్కగా కురుస్తాయి. అదేవిధంగా రసాధిపతి గురువు కావడం వల్ల లోహాల అభివృద్ధి, కెమికల్స్ అభివృద్ధి, అదేవిధంగా రసాయన రంగంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఫార్మసిటికల్ రంగం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి శని. అర్ఘాధిపతి శని కావడం వల్ల వర్షము సకాలంలో కురవకుండా ఉండడము, కొన్ని ఇబ్బందులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మేఘాధిపతి శని కావడం వల్ల గాలితో కూడిన వర్షాలు, తుఫాన్లు సంభవించే అవకాశం ఉంది. పశుపాలకుడు యముడు కావడం వల్ల పాలు సమృద్ధిగా దొరుకుతాయి. పాడి పంటలు, పశు సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా పాల యొక్క ధర కూడా పెరిగేటందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుణ్ణి చూసుకున్నట్టయితే మహోదర నామధేయం మీద వచ్చాడు. మహోదర నామధేయం వల్ల రావడం వల్ల ఆ యొక్క సంక్రాంతి పురుషుడు గాలితో కూడుకున్న వర్షాలను కురిపింపజేస్తాడు. అంటే తుఫాన్లు సంభవించేటందుకు అవకాశం ఉందని మనం తెలుసుకోవచ్చు. పులి వాహనం పైన వచ్చాడు కనుక అరణ్య నాశనం జరుగుతుంది. అంటే మొత్తం కూడా అడవి వ్యవస్థ లోపల, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోపల కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగి అడవులు నశించి ఆ విధంగా జనజీవనము అడవుల్లో జీవించేందుకు అవకాశం ఉంది. అడవులు నశింపజేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ ఫలితాలు ఈ విధంగా దేశకాలమాన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మనము చూసుకోవాల్సింది వ్యక్తిగతంగా చూసే రాశి ఫలితాల గురించి ఇప్పుడు నేను వివరించదలుచుకున్నాను. ముఖ్యంగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము మేషరాశి వారికి ఏదే నక్షత్రాలు వస్తే ముందుగా తెలుసుకోవాలి మనం. అశ్విని నక్షత్రం యొక్క 4 పాదాలు, భరణి నక్షత్రం యొక్క 4 పాదాలు, కృత్తికా పాదం మేషం, అంటే 9 పాదములకు ఒక రాశి అవుతుంది. ఈ మేషరాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ఈ సంవత్సరము నవనాయకుల లోపల 3 పదవులను ఆక్రమించిన వాడు కుజుడు. మేషరాశికి ఈ సంవత్సరము అంటే మే నెల నుంచే, రాబోయే మే 2వ తేదీ నుంచే బృహస్పతి 2వ స్థానం లోపల, ఏకాదశ స్థానం లోపల కుజుడు, ద్వాదశ స్థానం లోపల రాహు ఉండటం వల్ల 2వ స్థానం లోపల బృహస్పతి ఉండడం వల్ల రాజులకు శుభం కలగజేయను. అంటే పదవిల ఉన్నతి, వారు చెప్పిన మాట సాగడం. విద్యార్థులకు విద్యలో అభివృద్ధి జరుగును. ఏకాదశంలో శని ఉండడం వల్ల వ్యాపారస్తులకు లాభము చేకూరును. ముఖ్యంగా 5కు సంబంధించిన ఫీల్డ్లో ఉన్న వాళ్లకు, మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అభివృద్ధి కనిపిస్తుంది. ద్వాదశం లోపల రవి ఉండడం వల్ల కొంతవరకు ఖర్చు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే శుభకార్యాలు చేయడం వల్ల కూడా జరగవచ్చు ఈ యోగం. ఈ యొక్క రాహు యొక్క దుష్ఫలితాలను తొలగించుకునేటందుకు మంగళవారం నాడు రాహుకాల సమయం లోపల ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నవగ్రహాల్లో రాహు దగ్గర దీపాన్ని వెలిగించి ఒక 18 ప్రదక్షిణాలు కొన్ని చేతులు మినుములు పట్టుకొని చేసి ఆ రాహు పాదాల మధ్య వేసి వచ్చినట్టయితే ఈ యొక్క రాహు దుష్ఫలితాలను తొలగించుకొని మనము ఈ అనవసరమైన ఖర్చులు కూడా తొలగించుకొని ముఖ్యంగా కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుటకు ఇది ఒక చాలా సులభమైన మార్గం ఈ సంవత్సరం మేషరాశి వారికి. అంటే ఇది ఉగాది రోజే చేయాలంటారా? ప్రతి మంగళవారం
అంటే ఎన్ని సుమారుగా 18 మంగళవారాలు నిర్వర్తించాలి ఈ కార్యక్రమాన్ని. 18 మంగళవారాల గీత రాహుకు చేసినట్టయితే ఆ రాహు దోష నివారణ జరిగి వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరును. ఈ సంవత్సరము మేషరాశి వారికి మనం ఆదాయం చూసుకున్నట్టయితే 8, అదేవిధంగా ఖర్చు చూసుకున్నట్టయితే 14 ఉంది. రాజ్య పూజ్యత 4, అవమానం 3. ఏది ఏమైనప్పటికీ గురువు శని యోగకారకత్వంలో ఉండడం వల్ల విద్యలో అభివృద్ధి, నూతన గృహం సంబంధించిన కళ్యాణం కానటువంటి వారికి కళ్యాణము అన్ని కూడా శుభ ఫలితాలను గోచరిస్తుంది. రావుకు సంబంధించిన చిన్న పరిహారం గిట్ట చేసుకున్నట్టయితే వారు అన్ని కూడా శుభ ఫలితాలు పొందుతారు. పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే వృషభ రాశికి కృత్తిక యొక్క 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలుపుకొని వృషభ రాశి అంటారు. వృషభ రాశి ఈ వృషభానికి అధిపతి శుక్రుడు. 9 పాదాలకు ఒక రాశి ఉంటుంది కనుక ఆ యొక్క నక్షత్రంలోని మొదటి పాదం కృత్తికాది మేషరాశికి పోయినట్టయితే తర్వాత 3 పాదాలు వృషభ రాశికి వచ్చును. ఈ యొక్క 9 పాదాలను కలిపి వృషభ రాశి అంటారు. ఈ వృషభ రాశి వారికి సంవత్సరము చూసుకున్నట్టయితే మనకు ఆదాయం 2, వ్యయము 8, అదేవిధంగా రాజ్య పూజ్యత 7, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము జన్మల్లో బృహస్పతి వలన అనారోగ్యము, అనుకున్న పనులు సకాలంలో జరగకపోవట, ఇంటి లోపల పరిస్థితులు అనుకూలించకపోవట, అదేవిధంగా శని దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం సరిగ్గా చేయకపోవడం, మానసిక చింతన సరిగ్గా లేకపోవడం, పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం, దశమ స్థానంలో శని వల్ల చెడు స్నేహాలు, ఈ గురువు శనిల ఫలితాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వృషభ రాశి వారు ఏమైనా కొత్త పనులు గిట్ట మొదలు పెట్టుకోదలుచుకుంటే వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. ఈ సంవత్సరం రవి ఏకాదశ స్థానంలో ఉండి కొంతవరకు లాభము చేకూర్చుకున్నప్పటికీ గురువు శనిల యొక్క సరైన స్థానాలు లేకపోవడం వల్ల అది కొంతవరకు దుష్ఫలితాలనే గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం. వీరు ముఖ్యంగా ఈ గురువు దోషాన్ని, శని దోషాన్ని తొలగించుకోవడానికి ఒక 19 శనివారాలు శివాలయ దర్శనము, నవగ్రహాల లోపల శనికి నూలను దీపం వెలిగించాలి. ప్రతి శనివారం రోజున నూనెతో వెలిగించి ఒక 19 శనివారాలు కొన్ని నల్ల నూలు తీసుకొని ప్రదక్షిణాలు చేసి ఆ శని మీద, ఆ యొక్క పాదాల మీద పెట్టడం. అదే శివాలయం లోపల 1 లీటరు పావు నూనె ప్రతి శనివారం నాడు దీపాన్ని వెలిగించేటందుకు ఇవ్వడం వల్ల ఈ శని యొక్క దోషం నుంచి కూడా నివారణ చేసుకోవచ్చును. ఇంకా చేసుకోవాలనుకున్నప్పుడు శనికి జపతర్పణ హోమ దానాలతో పాటు శివునికి రుద్రాభిషేకం చేసిన ఆ యొక్క దోషము నుండి విముక్తులమవుతాం. బృహస్పతికి సంబంధించిన దోషానికి మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము, నెయ్యితో దీపం వెలిగించడం, మేడి చెట్టు దగ్గర లేకపోతే నవగ్రహాలలో కానీ దీపం వెలిగించడము, అదేవిధంగా ఆ నవగ్రహాలకు ఒక 16 ప్రదక్షిణాలు ప్రతి గురువారం రోజున ఒక 16 గురువారాల పాటు శనిగలు చేతిలో పట్టుకొని చేసినా గాని ఆ యొక్క గురువు యొక్క దోషము విముక్తి అయి మనము సకాలంలో మన కార్యక్రమాలు నెరవేర్చుకునవచ్చును. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ విషయాన్ని గ్రహించి వృషభ రాశి వారి సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండి కొత్త పనులు మొదలు పెట్టుకునేటట్టు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మూడవదైనటువంటిది మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు అధిపతి ఈ మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయము 5, రెండు కూడా సమానంగా ఉన్నాయి. అదేవిధంగా రాజ్య పూజ్యత 3, అవమానము 6. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ద్వాదశ స్థానంలో బృహస్పతి, నవమ స్థానంలో శని, అదేవిధంగా దశమ స్థానంలో రాహు.
ఈ 3 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు ఈ సంవత్సరం. ఏంటి ఏంటి అంటారు? రాహు, ముఖ్యంగా గురువు, శని, ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల అనారోగ్యము, మానసిక చింతన, తొందరపాటుతనము, శత్రువు అభివృద్ధి, అనవసరమైన విషయాలు కోపం రావడం, అసలు చేసే కార్యక్రమాలు వదిలిపెట్టి వేరే దాని గురించి ఆలోచించడం, ఇంటిలో చికాకులు, ఇంటి లోపల గొడవలు, ఇటువంటివన్నీ కూడా కొంత ఇబ్బందిగానే ఉన్నది ఈ మిథున రాశి వారికి. మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండి మాట కొంచెం తక్కువగా మాట్లాడి అనవసరమైన విషయాలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది ఈ సంవత్సరం మిథున రాశి వారికి. ఈ మిథునానికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారు ఈ దోషాలను తొలగించుకోవాలంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి బుధవారం నాడు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయాలి. అదేవిధంగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయానికి ఒక 11 ప్రదక్షిణాలు చేసి ప్రతి బుధవారం నాడు స్వామి వారిని ఆరాధన చేసినట్టయితే ఆ రాశి వారికి దుష్ఫలితాలు కూడా తొలుగుతాయి. ముఖ్యంగా వీలైతే నవగ్రహ పూజ చేసుకొని ఆ యొక్క గ్రహాలకు సంబంధించిన, రాహువుకు సంబంధించిన మరియు బృహస్పతికి సంబంధించిన మరియు శనికి సంబంధించిన దానాలు, అంటే ఒక వస్త్రంలో 1 కిలో పావు నూనె పోసి, అదేవిధంగా ఒక పసుపు వస్త్రం లోపల శనగలు పోసి, నీలిరంగు వస్త్రంలో నువ్వులు పోసి, నల్ల నువ్వులు అంటే నల్ల నువ్వులే కానీ ఏదైనా నువ్వులు నా దానం. అదేవిధంగా మినుములు రాహుకు బూడిద రంగు ధూమ్రవర్ణంతో కూడుకున్న దాంట్లో పోసి ఈ 3 దానాలు చేసినట్టయితే మంగళవారం నాడు మినుములు, శనివారం నాడు నువ్వులు, గురువారం నాడు శనగలు దానం చేస్తే రాబోయే కొన్ని ఆపదలను కూడా మనం తొలగించుకొని మన జీవన గమనము సక్రమంగా ముందుకు పోవడానికి చాలా సులభమైన మార్గం. చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. వీలైతే మళ్ళా కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మళ్ళీ ఒకసారి అవి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ, ఒకవేళ వీలైతే వాటికి కూడా జపతర్పణ హోమదానాలు చేపించి కూడా మన సత్ఫలితాలను పొందవచ్చు. 4వదైనటువంటిది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అతనే ఈసారి ధాన్యాధిపతి అతనే. ఈ రాశి వారికి సంవత్సరం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి 14 ఆదాయము, 2 వ్యయము. అదేవిధంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి 6 రాజ్య పూజ్యత, 6 అవమానం. కర్కాటక రాశి వారికి సంవత్సరం 2 సమానంగా ఉన్నాయంట. 2 సమానంగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2 ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. చాలా అద్భుతమైన యోగ కారకత్వంలో బృహస్పతి ఈ సంవత్సరము వీరికి ఉన్నాడు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి శని 8వ స్థానంలో, అష్టమంలో శని ఉన్నప్పటికీ ఏకాదశంలో బృహస్పతి సకల శుభుడై, దశమంలో రాహు ఉన్నప్పటికీ ఏకాదశంలో ఉన్న బృహస్పతి వల్ల, 11వ స్థానంలో ఉన్న బృహస్పతి వల్ల లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు రాహుకు దశమంలో అంటే అనుకున్న పనులు కొన్ని ఆలస్యం జరిగేటందుకు అవకాశం ఉంది. అష్టమంలో శని వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు, అనారోగ్యం, ముఖ్యంగా కొంచెం యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉన్నాయి. ప్రమాదాలు, కొంచెం జాగ్రత్తగా వెహికల్స్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యం. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఒక 11 సోమవారాలు రుద్రాభిషేకం శివునికి చేయించినట్టయితే
వాళ్ళు అనుకున్న పనులను కూడా చక్కగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ యొక్క శివారాధన వల్ల ఈ కర్కాటక రాశి వారికి సకల దోషములు తొలగిపోయి ఈ సంవత్సరము వారు అనుకునే కోరికలన్నీ కూడా నెరవేరేటందుకు అవకాశం ఉంది. 5వది సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సంవత్సరము సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయము 14. అదేవిధంగా రాజ్యపూజ్యత 2, అవమానం మరియు 2. ఈ సంవత్సరము సింహరాశి వాళ్లకు బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా పదవి గండం సంభవించే అవకాశం ఉంది. శని సరి అయిన స్థానంలో లేకపోవడం వల్ల, రాహు కూడా సరి అయిన స్థానం లేకపోవడం వల్ల ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ పని అయినా వాయిదా వేయబడుతుంది. మిత్రుడే శత్రువుగా మారే అవకాశం ఉంటుంది. చేస్తున్న వ్యాపారాల లోపల నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కావున ఈ సింహరాశి వారు ఈ దోష నివారణకై రోజు ఉదయం ఒక 41 రోజుల పాటు రావి చెట్టుకు ఒక 41 ప్రదక్షిణాలు చేసి సూర్యునికి ఎదురుగా నిలబడి సూర్యోదయ సమయం లోపల ఆదిత్య హృదయ పారాయణం, వీలైతే సాయంకాలంలో కూడా సూర్యాస్తమయ సమయంలో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసినట్టయితే వాళ్ళు అనుకునే లక్ష్యాన్ని చేరుతారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాల్గొనే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఈ చెప్పేదాన్ని చేసి వాళ్ళు ఫలితాన్ని పొందవచ్చు. లేకుంటే కొంచెం దుష్ఫలితాలు గోచరిస్తున్నది. ఈ సింహరాశి వారు ఏమైనా కొత్త పనులు కానీ నూతనంగా ఏమైనా తలబెట్టిన వాళ్ళు ఉంటే కొంచెం వాయిదా వేసుకుంటూ చాలా మంచిది. రాజకీయ నాయకులకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి. తర్వాతమైనటువంటిది కన్యారాశి. ఈ కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయము 5. అదేవిధంగా రాజ్యపూజ్యత 5, అవమానము 2 ఈ కన్యారాశి వారికి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము 9వ స్థానంలో బృహస్పతి వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఈ రోజులు వాయిదా పడుతూ వచ్చిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ కన్యారాశి వారికి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతుంటాయి రాహు వలన. అదేవిధంగా శని 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రు విజయం, రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో చికాకులు జరుగుతుంటాయి. ఏది ఏమైనా జరిగినప్పటికీ ఈ సంవత్సరం వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుస్తారు. ప్రతి కార్యక్రమంలో ముందరికి వెళ్తారు. ముఖ్యంగా విద్యార్థులు విజయం సాధించేందుకు ఈ సంవత్సరము చాలా అద్భుతమైన కాలం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనే వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకు కూడా, వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారికి. చిన్న రాహు దోషం ఉన్నప్పటికీ ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఒక 11 వారాలు చక్కగా పంచామృతాలతో అభిషేకించినట్టయితే ఆ యొక్క దోష నివారణ జరుగుతుంది. అదేవిధంగా జిల్లడి పూలతోని శివార్చన చేయడం వల్ల కూడా ఈ రాహు దోషం అనేది నివారణ జరిగి, ఆ గ్రాచంలో ఉన్న రాహుస్థాన దోషం నివారణ జరిగి వాళ్ళకి అన్ని కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. 11 వారాలంటే సోమవారమే అంటారు శివునికి. సోమవారం ముఖ్యంగా చేసినట్టయితే అద్భుతమైన ఫలితాన్ని పొందాం. శివార్చన లోపల సోమవారం విశేషమైనది. లేదా ఆరుద్ర నక్షత్రం గాని, మాస శివరాత్రి గాని ఈ విధంగా విశేషంగా ఉండేటప్పుడు ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజు చేయడం వల్ల గాని అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును. క్రోధినామ సంవత్సరం అంటేనే శివుని సంవత్సరం. ఆ శివుని ఆరాధన చేయడం వల్ల సకల సుఖములు కలుగును ఈ సంవత్సరం. అంటే క్రోధి అంటే కోపం, కోపం అంటే రుద్రుడు, ఆ రుద్రుడే శివుడు. ఆయన అర్చన చేసినట్టయితే మనకు సకల దోషాలు కూడా నెరవేరుతాయి.
కన్యా రాశి తర్వాత అయినటువంటి తులారాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదాయము 2, వ్యయము 8, అదేవిధంగా రాజ్యపూజ్యత 1, అవమానం 5. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం కొంచెం ఫలితములు అశుభముగానే ఉన్నాయి. అనుకున్న ఫలితాలు నెరవేరడం చాలా కష్టంగా ఉంది. ఏది కూడా సకాలంలో పూర్తిగా అనుకున్న ఫలితాలన్నీ కూడా వాయిదా పెడతాయి. ఒక రాహు శుభస్థానంలో ఉండటం వల్ల ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం శని మరియు బృహస్పతి సరి అయిన స్థానంలో లేకపోవడం వల్ల అశుభ ఫలితాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా సంతాన విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. పిల్లవాళ్ళు చెప్పిన మాట వినకపోవడము, వాళ్ళ విద్యలో ఆటంకాలు జరగడము, వాళ్ళు అనవసరమైన ఖర్చు వారి వలన విద్యార్థులకే కానీ, వ్యాపారస్తులకే కానీ, రాజకీయ నాయకులకే కానీ ఈ సంవత్సరం కొంచెం అశుభ ఫలితాలనే గోచరిస్తున్నాయి తులారాశి వారికి. రాహు శుభస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ తులారాశి వారు ముఖ్యంగా శుక్రుడు అధిపతి కనుక శుక్రుని యొక్క ఆరాధన చేసినట్టయితే, అదేవిధంగా మారేడు చెట్టుకు ఈ యొక్క చైత్ర మాసమును మొదలుకొని వైశాఖ మాసం వరకు 41 రోజులు రోజు మారేడు చెట్టుకు ఒక 16 లీటర్లకు తక్కువ కాకుండా నీటిని ఆ చెట్లో పోసి నీటితో దీపం వెలిగించి ఆ 41 రోజులు ఆ యొక్క మారేడు చెట్టుకు రోజుకు 21 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా ప్రదక్షిణాలు చేసినట్టు ఆ యొక్క శుభ ఫలితాలను కూడా పొందుతాం. ఈ తులారాశి వారు అనుకున్న ఆటంకాలు కూడా తొలగిపోతుంటాయి. ప్రతి విషయంలో కూడా ముందరికి వెళ్ళేటందుకు అవకాశం ఉంది. తర్వాతమైనటువంటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరానికి రాజు కూడా కుజుడే, ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదాయము 8, వ్యయము 14. వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యత 4, అవమానం 5. ఆదాయము ఎక్కువగా ఉన్నదని, వ్యయము ఎక్కువగా ఉన్నదని ఆలోచించవలసిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారు శుభ కార్యములు చేయడం వల్ల వ్యయం జరిగేటందుకు అవకాశం ఉంది ఈ సంవత్సరం. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో బృహస్పతి వల్ల ఇంట్లో అనుకూలత, వివాహం కానటువంటి వాళ్ళకు వాయిదా పడుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరము వివాహం జరిగే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. కానీ అర్ధాష్టమంలో శని వలన, పంచమంలో ఉన్న రాహు వలన కొంచెం చికాకులు ఉంటాయి. ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాతకులు ఈసారి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆ యొక్క శని రాహు యొక్క దుష్ఫలితాలను తొలగించుకోవడానికి వృశ్చిక రాశి వాళ్ళు అర్ధాష్టమంలో ఉన్న శని యొక్క దుష్ఫలితాలను తొలగించుకోవడానికి నువ్వుల దానము, ఒక నలుపు వస్త్రదానము, అదేవిధంగా ఈ అనురాధ నక్షత్ర జాతకులకు శుభమైనప్పటికీ ఒక బంగారంలో చేతికి కుజుని యొక్క జపము చేపించి ఉంగరము వేలుకు ధరించడం వల్ల శుభ ఫలితాలు పొంది అభివృద్ధిని కూడా పొందుతారు. ఈ సంవత్సరము ముఖ్యంగా విద్యార్థులకు చాలా లాభదాయకంగా ఉంది. ఈ యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే ఇంకా అద్భుతమైన ఫలితాలను పొంది వారు ముందరికి వెళ్ళేటందుకు అవకాశం ఉంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. తర్వాత అయినటువంటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి అధిపతి బృహస్పతి. ధనుసు రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదాయం 11, వ్యయము 5. అదేవిధంగా ధనుసు రాశి వారికి అవమానము 5, రాజ్యపూజ్యత 7. ద్వితీయంలో శని వల్ల
ఎన్నో రోజుల నుంచి చిక్కుళ్లలో ఉన్న భూ వివాదాలు కానీ పరిష్కారం కానటువంటి సమస్యలు కానీ ఈ సంవత్సరము వీరికి పరిష్కారం అవుతాయి. చతుర్థంలో ఉన్న రాహు వలన తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉండి కొంచెం చికాకు కలిగిస్తుంటారు. అదేవిధంగా షష్టమంలో బృహస్పతి వలన, బృహస్పతి అధిపతి అయినప్పటికీ అంత నష్టం చేయకుండా కొంతవరకు షష్టమంలో ఉండడం వల్ల శత్రు అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరితోనే మాట్లాడంగా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. శని వల్ల వాయిదా వేసబడ్డ పనులన్నీ కూడా సంవత్సరం పూర్తయితాయి. అయినప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త పాటిస్తుండాలి ఈ యొక్క ధనుసు రాశి వారు. ముఖ్యంగా కొంతవరకు గానుగాపురం దర్శనం చేసుకున్నట్టయితే ఈ యొక్క ధనుసు రాశి వారు ఆ యొక్క సమస్యల నుంచి కొంతవరకు శుభ ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాహు సరైన స్థానంలో లేకపోవడం వల్ల చతుర్థంలో ఉండడం వల్ల ఆ తల్లిదండ్రులకు అనారోగ్యంగా ఉంటుంది కనుక ఈ రాహు దోష నివారణకై ఆ రాహు యొక్క మంత్రాన్ని గాని రోజు కూర్చొని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింగికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం ఈ రాహు మంత్రాన్ని 108 సార్లు చేసుకున్నట్టయితే మనము ఒక 108 రోజులు జపాన్ని ఉదయం లేచిన వెంబడే స్నానం చేసిన వెంబడే ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు పొంది ఈ ధనుసు రాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. తర్వాతది మకరాశి. ఈ మకరానికి అధిపతి శని. ఈ సంవత్సరము 4 ఆధిపత్యాలు కలిగి ఉన్నాడు శని. ఈ మకరం నుంచి ద్వితీయం లోపల శని ఉన్నాడు ఈ సంవత్సరము. అదేవిధంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే ఆదాయము 14, వ్యయము 14. అదేవిధంగా రాజ్యపూజ్యత 3, అవమానము 1. ఈ సంవత్సరం కొంతవరకు వాళ్ళు వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. పంచమంలో బృహస్పతి వలన సంతానంలో అభివృద్ధి, ఇంట్లో విద్యలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న సమస్యలను కూడా నెరవేరుడు. అదేవిధంగా 7.5 సంవత్సరాల శని ఈ సంవత్సరము పాదాలపైకి వస్తుండడం వల్ల అనవసరమైన తిరుగుడు కొంతవరకు ఇబ్బంది పెడుతుంటది. మకర రాశికి శని అధిపతి వరకు కొంతవరకు పరిహారం జరిగినప్పటికీ ఆ యొక్క శని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తృతీయంలో రాహు వలన అన్నదమ్ముల నుంచి సహకారం పొందే అవకాశం ఉంటుంది. వీళ్ళు కుటుంబం నుంచి మరియు అన్నదమ్ముల నుంచి చక్కని సహకారం పొంది చక్కటి ఫలితాలను సాధించి ఏదైనా కొత్త పనులు గిట్ట ప్రారంభం చేయదలుచుకుంటే ఈ మకర రాశి వారు కొత్త పనులను ప్రారంభించి విజయాన్ని సాధించవచ్చును. తర్వాత అయినటువంటి కుంభం. ఈ కుంభానికి కూడా ఆ యొక్క శని అధిపతి. ఈ కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 14. అదేవిధంగా రాజ్యపూజ్యత 6, అవమానం 1. ఈ కుంభరాశి వారికి జన్మంలో శని. జన్మంలో శని వల్ల కొంచెం వరకు దేహపీడ, అనారోగ్యము, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నిందలను ఎదుర్కోవడము, లేకుంటే పోలీస్ కేసులను ఎదుర్కోవడము, ఇటువంటి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చతుర్థ స్థానంలో బృహస్పతి వలన కూడా అనుకూలించకపోవడం వల్ల అన్ని కూడా చికాకులు ఏర్పడుతుంటాయి. ద్వితీయ స్థానంలో ఉన్న రాహు వల్ల కూడా విరోధం ఎవరితోనేది మాట్లాడిన కుంభరాశి వారికి ఈ సంవత్సరము కాలం కూడా వారు కొంతవరకు వారి యొక్క పనులను కూడా వాయిదా వేసుకోవాలి.
ఎటువంటి మాటలు మాట్లాడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండుకుంటూ ప్రతి విషయంలో కూడా ఉన్నట్టయితే వారు కొంచెం వరకు చికాకుల నుంచి తప్పించుకుని వచ్చిన ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు శనికి జపతర్పణోపదానాలు, బృహస్పతికి జపతర్పణోపదానాలు, దాంతో పాటు చక్కగా రుద్రాభిషేకం శివునికి చేసి శుభ ఫలితాలను పొందేటందుకు అవకాశం ఉంది. ప్రతి సోమవారాలు ఉపవాసం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ప్రదోష కాలంలో భోజనం ఉపవాసము చేయడం వల్ల కూడా ఆ స్వామి వారికి సోమవారం నాడు ప్రదోష కాలంలో దర్శనం చేసుకొని ఆ మంచినీటితో దీపం వెలిగించి ధ్వజస్తంభం దగ్గర శుభ ఫలితాలను పొంది ఆ యొక్క విశ్వేశ్వరుడు ఆ యొక్క శివుని కృపాకటాక్షలకు ఆ భగవంతుని కృపాకటాక్షలకు పాత్రై ఈ సంవత్సరము కొంచెము పనులు వాయిదా వేసుకొని నెమ్మదిగా ఉండి మళ్ళా వచ్చే సంవత్సరంలో కొత్త పనులు ప్రారంభించడము ఈ రాశి వారికి ఉత్తమము. చివరిది అయినటువంటిది మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి. బృహస్పతి అధిపతి ఈ మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయము 5. అదేవిధంగా రాజ్య పూజ్యత 2, అవమానం 4. ఈ మీనరాశి వారికి ద్వాదశ స్థానం లోపల శని వలన అంటే 7.5 సంవత్సరాలు ప్రారంభమైంది. పోలీసులు చిక్కులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త వహించాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. మనకు సాయం చేస్తామని వచ్చి మనతో చాలా దగ్గరగా ఉండి వారి వల్లనే మనం నిందలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది మీన రాశి వారు. కావున కొత్త స్నేహాలను పక్కన పెట్టి అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండడం మంచిది. జన్మల్లో రాహు వల్ల అనవసరమైన అనారోగ్యాలు, వేసుకున్న పనులు వాయిదా పడడము అన్ని కూడా కొంచెం ఇబ్బందిగానే కనిపిస్తుంటాయి. తృతీయం లోపల బృహస్పతి వల్ల బంధు విరోధము, అన్నదమ్ముల మధ్య గొడవలు, పంచాయతీలు పరిష్కారం కాకుండా ఉండడం, భూ సమస్యలు, ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి ఇబ్బందులు వస్తున్నాయి మీనరాశి వారికి. ఈ మీనరాశి వారు ఏ పనులు చేయదలుచుకున్నా ఒక సంవత్సరంన్నర వాయిదా వేసుకొని తర్వాత మళ్ళా ప్రారంభించాలి. ఏదన్నా తప్పనిసరిగా ప్రారంభించవలసి వచ్చినప్పుడు విద్యార్థులు కానీ వాళ్ళు కానీ బృహస్పతి ఆరాధన, శనికి ఆరాధన చేసుకొని శుభ ఫలితాలను పొంది ముందరికి గదరాలి. అంటే ఏ విధంగా చేయాలి? బృహస్పతికి ఆ యొక్క బృహస్పతి మంత్రం దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తన్నమామి బృహస్పతి. ఈ మంత్రాన్ని రోజుకు 160 సార్లు చేసుకుంటే చక్కగా విద్యార్థులు చక్కని ఫలితాలు పొందుతారు. అదేవిధంగా శత్రువుల నుంచి కష్టము, పోలీస్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, భూ సమస్యలు తీరని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆ శని ఆరాధన నీలాంజన సమావాసం రవిపుత్ర నిమాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం కన్నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని చక్కగా రోజు 108 సార్లు చేసుకొని శుభ ఫలితాలు పొంది ఈ ద్వాదశ రాశుల వారు కూడా చక్కగా చెప్పిన పరిహారాలు చేసుకుంటూ వాళ్ళ జీవన గమనంలో ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ యొక్క రాశి ఫలితాలను, కాలగమన పరిస్థితులను ఇంతవరకు మీకు తెలియజేశాను. మరి ఒక్కసారి ఈ యొక్క క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా స్వస్తిప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.